తమ్ముడు, ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి అన్నావు కదా. ప్రాణప్రతిష్ఠ, ఆ ప్రాణప్రతిష్ఠ చేశాక ఈ విగ్రహంలోకి దయ్యం వస్తుందని చెప్పావు నువ్వు, డైరెక్ట్ స్టేట్మెంట్. అంతకుముందు రాదని చెప్పావు. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ ఎలా చేస్తారు? ప్రాణప్రతిష్ఠ చేశాక వచ్చినటువంటి దయ్యం విగ్రహంలో ఎంతకాలం ఉంటుంది, అందులో ఉండి ఏం చేస్తుంది, దాంట్లో ఏం పవర్స్ ఉంటాయి ఆ విగ్రహానికి? ఒకవేళ నేను ఆ విగ్రహాన్ని పగలగొట్టేస్తే అది నన్ను ఏమైనా చేయగలదా, చేయలేదా, అది చెప్పాలి. ప్రాణప్రతిష్ఠ అనేది నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే నేను క్రిస్టియన్. సొసైటీలో నేను భాషను నేను చెప్తున్నాను. ఒకవేళ ఆ పదం నా ఎక్స్పోజ్ చేయడంలో నేను సరిగ్గా చేయకపోవచ్చేమో, కానీ వాళ్ళు చేస్తున్న మన పరిధిలో, క్రైస్తవ పరిధిలో చెప్పాలనుకుంటే, మనం ప్రేయర్ చేసిన తర్వాత రొట్టె ఎలాగైతే పరిశుద్ధంగా మారుతుందో, మనం ప్రేయర్ చేసిన తర్వాత ద్రాక్షరసం ఎలాగైతే ప్రత్యేకత వస్తుందో, వాళ్ళ వ్యూలో వాళ్ళు చేసిన వారి పరిధిలో చేస్తే వాటికి ఆ శక్తులు, అంటే దయ్యం యొక్క ఆపాదించే దయ్యం యొక్క ఆవాసం లేదా దయ్యం యొక్క క్రియ దాని వెనక జరుగుతుందన్నది నా ఉద్దేశం. ఉదాహరణకి దాని వెనక వాడే ఉండడం కారణం వాడు చేస్తున్న పనులు, నరబలులు కానీ, వాడు చేస్తున్న పనులు అర్ధనగ్న నృత్యాలు కానీ, వాడి చేస్తున్న పనులు ఇక 1-2 కాదు, కొన్ని చెప్పకూడదు లైవ్లో, భయంకరంగా ఈ ఏంటిది దేవదాసి వ్యవస్థ కానీ, ఇవన్నీ ఎవరి వల్ల జరిగేవి, దేవుని వల్ల జరగవు. అంటే విగ్రహం అనేది సొసైటీలో ఎలాంటిదంటే బెనామీ లాంటిది, సాతానగాడికి బెనామీ లాంటిది. బెనామీ గడు మనం కొన్ని మాట్లాడుతాం, ఏమనంటే ఈడేం కదండి, ఈడు కొట్టాడు, అసలు ఉన్నాడండి, ఈడు బెనామీ అంటే. అయిపోయింది 1 మినిట్. ప్రాణప్రతిష్ఠ అనే పదం మీద అవగాహన లేకపోతే నువ్వు సంఘానికి ఆ వీడియో మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తాను. నువ్వు ఏం చెప్పావంటే ప్రాణప్రతిష్ఠ చేశాకనే అందులోకి పవర్ వస్తుంది అని నువ్వు ఖచ్చితంగా కుండబద్దలు కొట్టేశావు. నీకు అవగాహన లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి తప్ప అలాంటి కుండబద్దలు కొట్టే ప్రసంగాలు చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకో. రెండోది, విగ్రహం బినామీ, ఈ నరహంతకులు లేకపోతే ఈ బొమ్మలు సరే, ఈ ప్రతిమ, నరబలులు, తర్వాత ఇంకేవో జరుగుతున్నాయని చెప్పో, అవి అందరూ చేయరు. అందులో ఉన్నవాళ్ళు కూడా నీతిమంతులు చాలామంది ఉన్నారు. అలాంటి పనులు చేయకుండా వారి మనస్సాక్షిని బట్టి నీతిగా ధర్మశాస్త్రానికి లోబడ్డారు అన్నట్టు రోమపత్రికలో, అలాంటి వాళ్ళు కూడా ధర్మశాస్త్రం లేకుండా ధర్మశాస్త్రానికి లోబడేవారు ఉన్నారు అన్నట్టుగా అందులో కూడా నీతిమంతులు చాలామంది ఉన్నారు. అందరూ నరబలులు ఎవరు, అందరూ గొడ్లిప్పుకుని డ్యాన్సులు వేసే పనులకి యాక్సెప్ట్ చేయరు, అందరూ అలాంటి నీతిమాని పనులు చేయరు. కానీ నువ్వు బొమ్మలు అన్నావు, ఆ బొమ్మలను ఆరాధించే వాళ్ళందరూ అలాంటివన్నీ చేయట్లేదు. అక్కడ బొమ్మలో ఏమి ఉండదు కదా, నువ్వు ఎందుకు బొమ్మలో ఉంటుందని ఎందుకు చెప్పావు? నేను మళ్ళీ చెప్తాను అన్న, కొంచెం సీరియస్గానండి. విగ్రహం వట్టిదే, క్షమించండి, ఆకారం వట్టిదే, ప్రతిమ వట్టిదే, అందులో దైవత్వం అయితే లేదు. మళ్ళీ చెప్తున్నా, అది లెగదు, తిరగదు, ఏమీ చేయదు. కానీ దాన్ని రిప్రజెంట్గా చేసుకోవడానికి ఒకరున్నారు వెనకాల, సాతానగాడు. అది ఉందని బైబిల్ చెప్తుంది, అది నేను నమ్ముతున్నాను. మీరు ఏదైతే ప్రతిష్ఠ అంటున్నారుగా, నా పరిభాషలో, క్రైస్తవ పరిభాషలో, బైబిల్ పరిభాషలో, బైబిల్ టెర్మినాలజీలో నేను ప్రేయర్ అంటాను, వాళ్ళ పరిభాషలో వాళ్ళు ఉపయోగిస్తాను. నేను ప్రేయర్ చేసిన తర్వాత ప్రభు రొట్టె ఎలా శక్తివంతం అవుతుందో, నేను ప్రేయర్ చేసిన తర్వాత రక్తం ఎలా శక్తివంతం అవుతుందో, వాళ్ళ పరిధిలో వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత వాడి ఆవాసం జరుగుద్దని నాకు లేఖ చెప్పింది, నేను అదే నమ్ముతున్నాను. మనం ప్రేయర్ చేసిన తర్వాత ఆ పదార్థం పవిత్రపరచబడద్దని బైబిల్ చెప్పింది, దాన్ని మనం నమ్ముతాం. ఓకే, యాక్సెప్టబుల్. వాళ్ళు ప్రతిష్ఠ చేసిన తర్వాత అందులోకి శక్తి వస్తుందని బైబిల్ చెప్తే నువ్వు మాట్లాడావా, నీ ఓన్ ఇంటెన్షన్తో నువ్వు మాట్లాడావా? ఇప్పుడేమో ఒట్టిది అంటున్నావు, మొన్నటిదాకా గట్టిది అని చెప్పి భయపెట్టావు. అది ఎందుకు చేసావు చెప్పు. చెప్తాను. ఏదైతే వట్టిదే నేను మళ్ళీ అంటున్నాను, విగ్రహం వట్టిదే, దాని వెనక్కి వాడు వచ్చిన తర్వాత అది గట్టిదవుద్ది. నేను క్లియర్గానే చెప్తున్నాను, అది వట్టిదే. అది చేసినప్పుడు ఏం లేదు, వట్టిదే. ఆడు వచ్చిన తర్వాత అది గట్టిదవుద్ది, వాడి క్రియ జరుగుద్ది. మనం ఏదైతే అంటున్నామో వాళ్ళ ప్రతిష్ఠ అంటారు, మనం ప్రేయర్ అంటున్నాం. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మళ్ళీ అది అడుగుతున్నావు. విగ్రహం వట్టిది అన్నప్పుడు వాడు ఎక్కడికి వస్తాడు, ఎందులో ఉంటాడు? అందులో ఉండడమే కదా మా బాధ అంతా. నువ్వు ఎందుకు మళ్ళీ అందులో ఉంటాడని ఎందుకు చెప్తున్నావు? ఉండడు అని చెప్పేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు వట్టిదని ఎందుకు అన్నాడు? అందులో ఏం ఉండదు కాబట్టి వట్టిది. మానవ హృదయంలో ఉండి మనిషిని మోసం చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. అది క్లియర్ కదా. విగ్రహం వట్టిదే ఎప్పటి వరకు ఉంటుందంటే, అది అక్కడి నుండి ఎక్కడికి వచ్చే వరకు వట్టిదే. అక్కడి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మధ్యలో వాళ్ళ స్టైల్లో వాళ్ళ ప్రేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉపయోగించిన ఆ పదాలను ఉపయోగించట్లేదు. వాళ్ళ స్టైల్లో ప్రేయర్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ప్రత్యేకత వస్తుంది. రొట్టె మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉత్తి రొట్టె, ద్రాక్షరసం కొట్టులో ఉన్నప్పుడు ఉత్తి ద్రాక్షరసమే. మనం ప్రేయర్ చేస్తాం చూస్తారా, అక్కడి నుంచి. 1 మినిట్ అయిపోయింది. బైబిల్లో చూపించు నాకు అది. 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20 వచ్చిన చదవండి ఒకసారి. కొరింథీ పత్రిక, నా ఆన్సర్ ఇదే, కొరింథీ పత్రిక. రైట్.